తుఫాన్ ఇంపాక్ట్ కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 28వ తేదీ ఉదయానికి 28th మార్నింగ్ అంటే మార్నింగ్ 8:30కి చూస్తే జిల్లాలో టాప్ తోటపల్లిగూడూరు మండలం, ఈ మండలం 93.2, నెక్స్ట్ ముతుకూరు మండలం 86.2, నెక్స్ట్ కొడవలూరు, తర్వాత మళ్ళీ మనుబోలు, అల్లూరు, ఇవన్నీ మోర్ దాన్ 60. టోటల్ గా 48.4 మిల్లీమీటర్స్ రెయిన్ఫాల్ నెల్లూరు జిల్లాలో పడింది. దాంట్లో ఈ ప్రాంతం ఎక్కువగా ఉంది. నేనేమంటానంటే మళ్ళీ మార్నింగ్ 8:30 వరకు ఈ రీడింగ్, సాయంత్రానికి ఇంకొక 100 మిల్లీమీటర్లు వచ్చి తట్టుకోండి. నేను మార్నింగ్ నుంచి చూస్తుందా వేకోన 5 గంటల నుంచి కుంభవృష్టి పడుతుంది, ఇప్పటికీ నాన్ స్టాప్. సో నైట్ కూడా కంటిన్యూ అయితే ఎంతకు పోతుంది? 300 మిల్లీమీటర్లకు పోతే 200 అయితే దాటిపోతుంది. అందుకని ఎక్కడికక్కడ కాలనీస్, నేను మార్నింగ్ టెలికాన్ఫరెన్స్ కూడా తీసుకున్నాను. మాక్సిమం SC ST కాలనీస్ లో ఎవరైతే పూర్ హట్స్ ఉన్నాయో వాళ్ళందరినీ షిఫ్ట్ చేస్తున్నాము. సిబ్బంది కూడా MROలు, MPDOలు, టెలికాన్ఫరెన్స్ కూడా మార్నింగ్ పోలీసు, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్, రెవెన్యూ, పంచాయతీరాజ్ అందరినీ తీసుకున్నాను. ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటా ఉన్నాము. దీంట్లో సముద్ర తీర ప్రాంతమే ఎక్కువ వర్షపాతం కనిపిస్తా ఉంది. అందుకని ఆ సీ కోస్ట్ లో జిల్లాలో ఉండే మండలాలన్నీ అలర్ట్ గా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రెవెన్యూ, పోలీస్, మండల సిబ్బంది కానీ సచివాలయం సిబ్బంది అందరూ షిఫ్ట్లు పెట్టుకొని, ఇప్పుడు డాక్టర్స్, లేడీ డాక్టర్స్ పాపం ఇక్కడే ఉన్నారు. ఇక్కడ మేము కోడూరు పంచాయతీ మహాలక్ష్మీపురం దగ్గర హై స్కూల్లో ఉన్నాము. ఇక్కడ ఒక అమ్మాయి గర్భవతి, డెలివరీకి ఇప్పుడు తీసుకోబోతున్నారు. ఒక 1 hour లో తీసుకుపోతున్నారు. నెల్లూరు తీసుకుపోయి డెలివరీకి, నెల్లూరుకేనా, నెల్లూరు ఇందుకూరుపేట CHCకి అమ్మాయిని తీసుకుపోయి డెలివరీ చేస్తున్నారు. ఇప్పుడు కొన్ని చూస్తా ఉంటే, ఇప్పుడు గిరిజనుల విషయంలో ఇప్పుడు కూడా లోపల ఒక కుటుంబాన్ని అడిగా, ఒక తల్లిదండ్రి ఎంతమంది పిల్లలు, 10 మంది. ఆధార్ కార్డులు అందరికి ఇప్పించా నేను, 2700 కుటుంబాలకి ఇప్పించా డ్రైవ్ పెట్టి ఈ ఎలక్షన్లు అయిన తర్వాత. అయినా రేషన్ కార్డు లేదంట, అందుకని తల్లికి వందనం పడలేదంట. ఇంకో కుటుంబం ఎంతమంది? 7 మంది. ఒక్క తల్లిదండ్రికి 10 మంది, ఒక తల్లిదండ్రులకి 7 మంది, మినిమం 4-5 గిరిజనులకి. వాళ్ళ గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు వాళ్ళకి ఆ రేషన్ కార్డు లేనందువల్ల కనీసం 5-6 మంది పిల్లలకి డబ్బులు పోయినాయి. పక్కన కుటుంబాన్ని అడిగితే 3కి పడ్డాయి, 39,000 వచ్చింది. కానీ ఆల్ డిపార్ట్మెంట్స్ టాప్ టు బాటం, జిల్లా కలెక్టర్ నుంచి కిందుండే VROలు, VAOలు దాకా, ఆల్ అఫీషియల్స్, RIలు అందరూ గిరిజనుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది. దాంట్లో నో కాంప్రమైజ్. నేనైతే ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తా. నేను అన్ని మండలాల పిటిషన్స్ డే పెట్టా. గిరిజనుల కోసం స్వీట్స్ కళ్యాణ మండపంలో ఎలక్షన్ అయిన 2-3 నెలలకి టోటల్ నియోజకవర్గం గిరిజన కుటుంబాల సమస్యల పరిష్కారానికి మొత్తం ఆ రోజు కలెక్టర్ దగ్గర నుంచి ఆల్ డిపార్ట్మెంట్ హెడ్స్ ని పిలిపించాము. మాక్సిమం ప్రయత్నం చేస్తున్నాం. అయినా కూడా ఈ రోజుకి ఆ పేదరికంలో అట్టుడికి పోయేవాళ్ళు ఎవరంటే ST ఫ్యామిలీస్, గిరిజన కుటుంబాలు. నేను ఈ రోజు అయితే మార్నింగ్ రివ్యూలో కూడా చెప్పాను, ఎక్కడ కట్ట మీద గుడిసెల్లో ఉండారో వాళ్ళందరినీ తీసుకురండి. పూర్ హట్స్ లో ఉండేవాళ్ళు, వాళ్ళు ఎవ్వరు ఇళ్లలో ఉండకూడదు, తీసుకొచ్చి స్కూల్స్ లోనో ఏదో ఒక సచివాలయంలోనో RBKలోనో పెట్టి వాళ్ళని ఫీడ్ చేయండి అని చెప్పేసి ఆల్ డిపార్ట్మెంట్స్ నేను మార్నింగ్ టెలికాన్ఫరెన్స్ కూడా తీసుకోవడం జరిగింది. ఏదేమైనా ఈ మోంతా తుఫాన్ ఇప్పుడు కాకినాడ సైడ్ పోద్ది అనేది మళ్ళీ ఇప్పుడు నెల్లూరు, ప్రకాశం జిల్లాల మీద పోతుందంట. అందుకని ఏదేమైనా వర్షం ఇప్పుడు కృష్ణా, గుంటూరు జిల్లాల కంటే వర్షం ఇక్కడ ఎక్కువ, నైట్ నుంచి మాత్రం ఇక్కడే ఎక్కువ. ఒకవేళ ఆ వైపు సైక్లోన్ మోంతా తుఫాన్ ఆ వైపు పోయినప్పుడు అక్కడ పెరగద్దేమో, కానీ ప్రస్తుతానికైతే ఇక్కడే భారీ వర్షాలు ఉన్నాయి. అందరూ అప్రమత్తంగా, జిల్లా అధికారులు జిల్లా మొత్తాన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం.